నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ శివనరసింహ తంత్రి గారు, కేరళ గురూజీ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. స్వామిశరణమమ్మ షట్సశరణమయ్యప్ప. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా త్రిపుల్ డివోషనల్ ఛానల్ నుంచి కూడా మీది మన అవర్ ఛానల్ గురించి కూడా రావడం, ముందుగా మనం అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి సురుముతేరు అర్చన ఆర్యమైన గుదిబుల ఏర్మేలి ధర్మశాస్త్ర శబరిగిరీశనే హరియేడసతన జ్యోతి స్వరూపణే శ్రీ స్వామి శరణప్ప. ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః. స్వామి శరణప్ప. స్వామి శరణమ్మ. గురుగారు, మనం శత్రుబాధలు అని అనే దాని గురించి మాట్లాడుకుంటే గనక పుట్టు పూర్వకాల నుంచి కూడా చూసుకుంటే ఒకరి మీద ఒకరికి శత్రుత్వం అనేది ఉంటుంది. అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరికి కావచ్చు, లేకుంటే తల్లి బిడ్డలకే అవ్వచ్చు, ఇంకా లేదు అంటే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఇంకా లేదు అనుకుంటే మనం బయటికి వెళ్తాం. ఏదైనా పని జరగాలి అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ఏడుపులు తగిలి పక్కనోళ్ళు, ఇంటి పక్కనోళ్ళు, ఇంటి వెనకాతలలో ఇలా ఒకరు ఏడుపు అనేది మనకు తగలడం వల్ల ఈ శత్రు బాధలు అనేది ఎక్కువయ్యి మనం జరగాలి అనుకున్న పనులు జరగకుండా అయిపోతాయి. మరి ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే మీ కేరళ పద్ధతిలో ఏదైనా ఒక కొత్త రెమెడీని చెప్తే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించడం ద్వారా ఈ శత్రు బాధలు అనేది పోయి ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండేది ఏదైనా చెప్పగలుగుతారా గురుగారు? ఖచ్చితంగా అమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి శ్రీకృష్ణ భగవంతుడు మనకు 1,38 లక్షలు రెమెడీస్ మనకి ఇచ్చారు. ఒక్కోదానికి ప్రాబ్లం అనేసి. శత్రు బాధలు అంటే ప్రతి ఒక్కది అనుకుంటారు, అంటారు కదా, ఈ యాచకుడికి యాచకుడే శత్రువు అనేసి. అవును. ఒక గుడి దగ్గర అడుకుని అంటారు కదా, యాచకులు ఉంటారు. ఫస్ట్ మెట్టు మీద కూర్చునే వాళ్ళకి 10 రూపాయలు పెడితే, రెండో మెట్టు కూడా 2 రూపాయలు పడితే వాడు ఉన్నాడు కాబట్టి నాకు తక్కువ వచ్చిందని ఒక శత్రువుగా మారిపోతుంది. అట్లా ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా శత్రువులో మారిపోతున్నారు. అది కలియుగ ధర్మం అనమాట. కలియుగం అలా జరిగిపోతుంది. ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, బయట కళ్యాణులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో విధంగా శత్రువర్గం మారిన తర్వాత వారిని ఎలా కుంగదీయాలి, ఏ విధంగా మనం ఇచ్చేయాలి, వాడిని ఎలా విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచనతో తిరుగుతుంటాం శత్రువర్గం మొత్తం. వాడు మంచి స్థాయికి వెళ్ళిపోయింది. సరే, ఒక ఇంట్లో ఉండాలి అనుకోండి, ఎవరు పూర్వజన్మ సుకృతం ఏ అదృష్టంతో ఒకరు మంచి స్థాయికి వెళ్తుంటారు. వారు కొంతమంది అదే ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏదో ఒక వ్యసనాల పరంగా వెళ్ళి వాళ్ళున్న ఆశ పోగొట్టుకుంటే వాళ్ళ కింది స్థాయికి వెళ్తుంటారు. ఈయన ఒక పద్ధతి పరంగా ఉండే, ఒక సిస్టమ్ పరంగా ఉండే, ఒక మంచి టాలెంట్ తోటి, ఓ మంచి తెలుగు పరంగా దేవుడు ఇచ్చిన అనుగ్రహంతో దేవారందరూ ఒక స్థాయికి వెళ్తుంటారు. తల్లిదండ్రుల పూర్వజన సుకృతము, తల్లిదండ్రుల ఆశ్రితము, ఒక మంచి దేవకార్యాలు చేస్తూ, అవి చేస్తూ, మంచి దాన ధర్మాలు చేస్తూ, మంచి మాట తిరిగి ఉండి వీరు ఒక మంచి స్థాయికి వెళ్తుంటారు. వీరేమో వ్యసనాల పరంగా ఉండి ఇది విధంగా ఉండి మొత్తం కింది స్థాయికి వెళ్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే అన్నదమ్ములు అనుకోండి, వారు బాగున్నారు మీరు బాగాలేరు అనుకుంటే వీడి మీద కక్ష చేసుకుంటారు. అట్లా కక్ష వీడు మంచి స్థాయికి వెళ్తాడు. ఏ విధంగా ఈయన పడేయాలి, ఏ విధంగా సరే దుష్టగ్రహ ప్రాబ్లమో ఏదో విధంగా మంత్ర ప్రభావం ఏదో విధంగా వాడిని పడేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వారితోటి ఏది చేతనైతే చేస్తారన్నమాట. మొత్తం ప్రోడక్ట్ స్కెచ్ చేస్తే ప్లాన్ చేసుకోవడం, మొత్తం ఏ ప్లాన్ ఏం కదా అందులో వీరు కాబట్టి కొంతమంది కలుపుకోవడం అవన్నీ చేసి ఇబ్బంది పెడతారు. సరే, ఎంత ఇబ్బంది పెట్టినా భగవంతుడు మంచివారి పక్కకే ఉంటారు. ఇప్పుడు చూడండి, 100 మంది కౌరవులు ఉన్నారు, 5 మంది పాండవులు. 5 మంది పాండవులు 100 మంది కౌరవులు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు కష్టపడి ఉన్నారు. తర్వాత భగవంతుడు పక్కకుండి ఒక విధంగా సిస్టమ్ తోటి భగవంతుడు వీరితోటి 100 మంది చంపించారు పక్కకుండి. మనతోటే చేయిస్తాడు భగవంతుడు కాకపోతే మన ప్లాన్ ఇలా చేయి చెప్తుంటాడు. అది కూడా గురువు ద్వారానే ఏదో ద్వారా మనకు రెమెడీస్ వస్తుంటాయి అన్నమాట. భగవంతుడు ఇచ్చిన రెమెడీస్. మన శత్రువర్గం అనుకుంటే ఏదైనా అనుకోండి, ఏదో దుష్ట ప్రయోగాలు, మన శత్రు పేరు తెలిసిన పర్లేదు, తెలియకున్న పర్లేదు చిన్న రెమెడీ చేస్తే మనకే తెలుసు శత్రువర్గం ఎవరున్నారు, వీడని మనకు తెలిసిపోతుంది. వీడు మనల్ని ఇబ్బంది పెడుతుంది, వీడి ద్వారా మనకి కష్టాలు వచ్చినాయి, వీడి ద్వారా మంచి హ్యాపీగా ఉన్న ఉద్యోగం పోయింది, హ్యాపీగా వ్యాపారాలు లాసాను, వ్యాపారంలో కొన్ని పెళ్ళిళ్ళు అవ్వలేదు, అనారోగ్య పాలయం, మనకి ఎన్నో విధంగా ప్రాబ్లం వస్తుంది. సరే, ఏదో విధంగా దుష్ట ప్రయోగం వల్ల మన చెడు కోరుకుంటుంది కాబట్టి మనకంతా చెడు జరుగుతుంది అని జరుగుతుంది. వీడి అని తెలిసిపోతుంది. తెలియకుండా ఎవరో అనుకుంటాం, ఎవరో శత్రువర్గం ఏదో ఒకటి. కాకపోతే చిన్న రెమెడీ ద్వారా మనం ఒక చిన్న వీటిని చేయించుకోవచ్చు. శత్రువర్గంని ఎవడైతే అది ప్రయోగం చేసిండో రిటర్న్ వెళ్ళి వాడికి తాకితే అది మనకు వాడి ఇబ్బందులు పడిపోతాం. అలాంటిది ఒకటి చిన్న దీన్ని మీ తెలుగులో మాచికాయ అంటారు. ఈ ముళ్ళుగా ఉంటుంది కాయ, మాచికాయ అంటారు దీన్ని. ఈ మాచికాయలు తీసేసుకొని, మాచికాయ అనుకోండి,
ఇది 16 మాచికాయలు తీసుకోవాలి. ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోవాలి, స్క్వేర్గా కట్ చేసుకోవాలి దాన్ని. స్క్వేర్గా కట్ చేసుకొని ఈ బ్లాక్ ఇది మాచికాయలు మనకు ఒక 16 తీసుకోవాలి. 2 8లు, ఒక 8, ఒక 8, 2 8లు అంటే 16 అవుతుంది. దీనికి అంతా బ్లాక్ కలర్ బొట్టు పెట్టాలి. కాటుక ఉంటుంది కదా, ఆ కాటుక బొగ్గుతోటన్నా బ్లాక్ కలర్ కాటుకతోటన్నా ఇవన్నిటికీ ఇలా బొట్టుగా పెట్టుకోవాలి. అంటే ఏంటిదంటే ఎవరైతే మనకు మనసులో అన్న శత్రువు మనకు తెలిస్తే శత్రు పేరుతో బొట్టు పెట్టచ్చు. ఎవరు మా శత్రువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు వాళ్ళు మమ్మల్ని ఏం కావాలని కోరుకుంటారో వారు రిటర్న్ వెళ్ళిపోవాలని, చెడు ఏదైతే చేస్తున్నా కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలని మనసులు అనుకొని, మా మీద చెడు ప్రభావం అంతా తిరిగి వెళ్ళిపోవాలని అనుకొని మేము వెళ్ళిపోవాలనుకొని ఈ 16 కాయలకు ఒక్కొక్క నల్ల బొట్టు ఇట్లా పెట్టినట్టయితే పెట్టేసి అదైతే క్లాత్ చెప్పాను కదా, ఈ 16 కాయలు అందులో పెట్టేయాలి. పెట్టేసి దాంట్లో ఒక పిడికడు ఎడమ చేతితో ఒక పిడికడు నల్ల నువ్వులు అందులో వేసేయాలి. నల్లగా ఉన్న నువ్వులు ఉంటాయి కదా, అవి ఒక పిడికడు వేయాలి. తర్వాత మినుములు, నల్ల పొట్టు మినుములు, పొట్టు మినుములు నల్లగా ఉంటాయి. అవి 4 పిడికలు తీసి అందులో వేయాలి. ఒకటేమో ఒక పిడికనేమో నల్ల నువ్వులు, 4 పిడికలు మినుములు. దాన్ని దాంట్లో ఒక మూల పెట్టేయాలి. అయితే మేకు ఉంటుంది కదా, ఒక మేకు పెట్టేసి ఒక నిమ్మకాయ. ఇంటి బయట పెట్టాలంటారా, ఇంటి లోపల పెట్టుకోవాలంటారా? ఇది అయితే ఏదో చెప్తున్నానో అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ, ఒక మూల పెట్టేసి మేకు పెట్టేసి దాన్ని మూటగా కట్టేసేయాలి. మూటగా కట్టేసి ఇంటి లోపల ఒక అన్ని రౌండ్లు తిప్పుతూ మన మేకలు యాంటిక్ లాగా 7 టైమ్స్ తిప్పేసి దీన్ని తీసుకెళ్ళేసి తుమ్మ చెట్టు అని ఉంటుంది. తుమ్మ చెట్టుకి తెల్ల ముళ్ళు వస్తాయి కదా, నల్ల తుమ్ముళ్ళు, తెల్ల ముళ్ళున్న ముళ్ళ చెట్టుకి ఇది తీసుకెళ్ళాక కట్టేయాలి. ఇంకేం లేదు, కట్టేసి రావడం. మన మీద చెడు ప్రభావం ఎవరైతే చేసారో, ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో ఈ రిటర్న్ మొత్తం అతనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి 2 ముళ్ళు ఉంటాయి. ఇట్లా అయితే 2 ముళ్ళు ఉంటాయి తుమ్మ చెట్టుకి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనమాట. ఓకే, అందుకని దానికి పెట్టమని చెప్తున్నారు. 2 ముళ్ళు ఇలా ఉంటాయి అనమాట. ఇలా వచ్చి మళ్ళీ వాడికి ముళ్ళుగా వెళ్ళిపోతుంది అనమాట. అందునుంచి అలా దాన్ని కట్టడం వల్ల ఇది కూడా ముళ్ళు ఉంటుంది. కాయ మాచికాయ మంచి చేస్తుంది అనమాట. చెడుని తీసేసి మంచి చేస్తుంది. దీన్ని మాచికాయ అంటారు. దీన్ని మనకు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. మనలో నోటి లోపల పొక్కులు చిన్న చిన్న ఆల్సర్ లాంటి పొక్కులు వచ్చినా ఇది తినడం వల్ల పోతుంది. అందునుంచి చెడు వెళ్ళిపోతుంది అనమాట. మన బాడీలో చెడు వెళ్ళిపోతుంది, మన మీద చెడు చేసి వెళ్ళిపోతుంది. అందునుంచే దీంతో మనం ఈ ప్రయోగం చేయడం వల్ల మన మీద చెడు వెళ్ళిపోయిందంటే చెడు ఎవడైతే చేసిండ్రో వాడికి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకేదే పద్ధతి, ఇంకేం లేదు. హ్యాపీగా చెడు వెళ్ళిపోతుంటే హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అవును. అయితే గురువుగారు ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరైనా చెడు చేస్తున్నారు అంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఇది చేస్తాను. అయితే ఇదే పద్ధతి నేను ఒక్కదాన్ని చేసిన ఇంటందరికీ కోరుకుంటే సరిపోతుందా, లేకుంటే ఇంటందరము ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఈ రెమెడీని చేయాలంటారా? అయితే ఇంట్లో ఉన్న ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవారు ఒకరు చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంటి పెద్ద ఒకరు చేసి మనసులోని వారి ఇంటి అందరి గురించి తలుచుకుంటే సరిపోద్ది. అందరి ఇంట్లో నుంచి తిప్పాను, అందరి ఇంట్లో అందరు ఒక్కొక్క రూమ్లో అన్ని తిప్పాను అని చెప్పాను. లాస్ట్కి వచ్చేసి అందరి ఇంటి మీద ఎంతమంది ఉన్నారో, ఒక్కరు ఉన్నారో, 2 ఉన్నారో, 4 10 మంది ఉన్నారో తెలియదు, ఒక్క గుమ్మం లోపల అందరి మీద 7 టైమ్స్ యాంటిక్ లాగా తిప్పాలి. పెద్దవారి మీదకి వెళ్ళి చిన్నపిల్లల మీద అందరూ కూడా యాంటిక్ లాగా తిప్పి దాన్ని తీసుకెళ్ళి అప్పుడు ముళ్ళ చెట్టు మీద పెట్టేసాను. ఆవిడ ఇంటి మీద దోషం, మీ మీద దోషం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట సక్సెస్గా. అంత సూపర్. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే ఏదైతే ఈ రెమెడీ ఉందో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంటి మొత్తానికి కూడా ఉపయోగకరమైన ఒక రెమెడీని అయితే వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.